యోనాకు ఒక మాట చెప్పాడు. యోనా, అదుగో నినివే పట్టణానికి వెళ్ళు, గో టు నినివే. అక్కడ ప్రజలు ఉన్నారు, చూచారా? వారు మంచి ప్రజలు కాదు, వారు దుర్మార్గంలో నివసిస్తున్నారు. దుర్మార్గమైన ప్రజలు, వాళ్ళ మీద నాకు కోపం రగులుకోబోతుంది. నువ్వు వెళ్ళి, దేవుడు మీ మీద కోపడుతున్నాడు, ఈ పట్టణానికి గొప్ప దుర్గతి చెప్పమంటున్నాడు అని చెప్పు అని అన్నాడు. దేవుడే చెప్పాడు, ఈ ప్రజలు మంచోళ్ళు కాదు. మంచోళ్ళు కాని వాళ్ళ దగ్గరకు పొమ్మంటే ఎలా ప్రభువా? నువ్వే చెప్తున్నావు వాళ్ళు మంచోళ్ళు కాదు, దుర్మార్గులు. వాళ్ళ దగ్గరకు పోయి మరలా ఈ సంగతి చెప్పమంటే నన్ను బ్రతకనిస్తారా వాళ్ళు? ఈనాడు అనేక మంది సేవకులు తీయని మాటలతోటి ప్రజలను సంతోషపరుస్తూ ఉన్నారు. నీతిగా ఉండండి అని చెప్పే ప్రజలు దేవుని సేవకులు కావాలి. పరిశుద్ధంగా ఉండండి అని గట్టిగా చెప్పగలిగిన సేవకులు కావాలి. జ్ఞానులుగా ఉండండి అని చెప్పగలిగిన సేవకులు కావాలి. ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడంటే పారిపోతున్నాడు. నాకెందుకు వచ్చింది ఇది? దేవుడు చెప్పమన్న మాటలు చెప్పడానికి ధైర్యం చాలక ఆ దుర్గతిని, ఆ నాశనాన్ని, ఆ పట్టణానికి ఉన్న నాశనాన్ని చెప్పడానికి భయపడి పారిపోతున్నాడు. పారిపోతే దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్త. ఒక్కోసారి నువ్వు పారిపోతున్నావేమో, దేవుని నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. నువ్వు పారిపోయినా ఎక్కడ తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. నువ్వు ఎక్కడ దాక్కున్నా అక్కడ నిన్ను పట్టుకుంటాడు. నువ్వు సముద్ర గర్భంలో దాక్కున్నా అక్కడ కూడా నిన్ను పట్టుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాను దేవుడు విడిచిపెట్టలేదు. యోనా పడిపోయాడు, దేవునికి దూరంగా పారిపోతున్నాడు. దేవుడు విడిచిపెట్టలేదు. మరలా పట్టుకున్నాడు, మరలా నిలవబెట్టాడు, మరలా ఆ పట్టణానికి పంపించాడు. ఆ పట్టణం యొక్క దుర్గతిని గురించి ప్రకటింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పారిపోవాలంటే పారిపోలేము. దేవుని దగ్గర నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు తప్పించుకొని పోలేవు. జాగ్రత్త. దేవుడు ఆయన బిడ్డలు 7 మార్లు పడిపోయినా మరలా నిలబెడతాడు. నువ్వెక్కడ పడిపోయావో అక్కడే నిన్ను నిలబెడతాడు. ఎక్కడ నీవు నష్టపోయావో అక్కడే నిన్ను నిలబెడతాడు. ఎక్కడ నీవు అవమానపడ్డావో అక్కడే నిన్ను నిలబెడతాడు. ధైర్యంగా తలెత్తుకునేటట్టుగా. దట్ ఈజ్ అవర్ గాడ్. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే నువ్వు పడిపోతే చూస్తూ ఊరుకోడు, నిన్ను మరలా నిలబెడతాడు. ఇక నా పని అయిపోయిందిలా అనుకోకండి. ఎవరికి వాళ్ళు అనుకుంటారు, ఏదన్నా చిన్న కష్టం గడగగానే ఇక నా పని అయిపోయింది, ఇక మా కుటుంబం అంతా అయిపోయిందని అనుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను నిలువబెట్టగలిగిన దేవుడు. నీతిమంతులు 7 మార్లు పడినను మరలా లేచి నిలవబెడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ నినివే పట్టణస్థులు దుర్మార్గులు, వాళ్ళని విడిచిపెట్టాడు. మరలా వారిని నిలబెట్టాడు. వారు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటట్టుగా, దేవుని వైపు మళ్ళుకునేటట్టుగా, తిరిగి దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. కానీ భక్తిహీనులైతే ఇక పడిపోతే లేవరు. భక్తిహీనులు కూలిపోతారు. బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం నుంచి చదవండి. అక్కడ నీతిమంతులు, నేను అనుకున్నాను నీతిమంతులకు వ్యతిరేక పదం అనీతిమంతులు అనుకున్నాను. చాలామంది మనం అంతా అదే అనుకుంటాం, నీతిమంతులు అనీతిమంతులు అని చెప్పుకుంటాం. ఈ సామెతల గ్రంథంలో నీతిమంతులు అన్నప్పుడల్లా ఆ వ్యతిరేక పదం ఏంటంటే భక్తిహీనులు అని. మీరు చదవండి ఇంటికి వెళ్ళి.
నీతిమంతులు వాళ్ళు అభివృద్ధి చెందుతారు, భక్తిహీనులు కూలిపోతారు. నీతిమంతులు అన్న చోటంతా భక్తిహీనులు అని వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనులు కూలిపోతారు. ఒకసారి పడిపోతే వారు లేవడం అసాధ్యం. పేతురు, యేసుప్రభు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వారికి ఒక తుఫాను లేచింది. ఆ తుఫాను వలన ఆ తుఫాన్లో భయపడిపోయారు, మునిగిపోతామేమో అని భయపడిపోయారు. ఆ భయంకరమైన సమయంలో యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వారిని ఎదుర్కొన్నాడు. నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళు చూచారు. తెల్లని వస్త్రాలతో ఈ తుఫాన్లో నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆకారాన్ని చూసి భయపడిపోయారు. దయ్యం అని భయపడిపోయారు, పెద్దగా అరుస్తున్నారు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు భయపడకండి, నేను దయ్యాన్ని కాదు, నేనే మీ ప్రభువును అన్నప్పుడు వారు ధైర్యం తెచ్చుకుంటారు. అప్పుడు పేతురు లేచి అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీలాగా నీళ్ల మీద నడుస్తాను. అప్పుడు ప్రభు అంటాడు, నడుచు, నువ్వు నడవగలవు, నడు అంటాడు. అప్పుడు పేతురు ప్రభు వైపు చూస్తూ ఆ నీటి మీద అడుగు పెట్టాడు. అతని పాదాలు నీళ్లలో మునిగిపోవడం లేదు, పాదాలు మునగడం లేదు, అతను అసలే మునగడం లేదు, నడుస్తున్నాడు. నడుస్తూ ఉండగా గాలిని చూచి అతడు మునిగిపోసాగి ప్రభువు వైపు చూడకుండా ప్రక్కకి ఎప్పుడు తన దృష్టిని మళ్లించాడో, లోకం వైపు తన దృష్టిని ఎప్పుడైతే మళ్లించాడో మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పేతురు ఎక్కడ మునిగిపోయాడు, ఎక్కడ నీళ్ల లోపటికి మునిగిపోతున్నాడో అక్కడే ప్రభు పేతురు చెయ్యి పట్టుకొని నిలవబెట్టాడు. ఎక్కడ మునిగిపోతున్నాడో అక్కడే నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ పడిపోతామో, ఏ విషయంలో పడిపోతామో ఆ విషయంలో, ఆ స్థానంలో, అదే పరిస్థితుల్లో మరలా నిన్ను నిలువబెట్టుటకు ఆయన సమర్థుడు. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. కనుక నీతిమంతులై ఉండండి. బీ రైచియస్ ఇన్ దిస్ న్యూ ఇయర్. ఈ తరంలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ సంఘంలో, దేవుని దృష్టిలో, దేవుని ఎదుట నీవు నీతిగా కనబడాలి. అందుకు ప్రయత్నం చేయాలి, అందుకు ప్రయాసపడాలి. 3వ విషయం, చివరి విషయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదం వచ్చుననుందా? ఆశీర్వాదములు వచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుల మీదకి ఆశీర్వాదాలు, వాళ్ళ తల మీదకి ఆశీర్వాదాలు. ఒక్క ఆశీర్వాదం కాదు, అనేకమైన ఆశీర్వాదాలు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ అంటే ఒక పుస్తకం, ఇట్స్ ఎ బుక్. నేనంటాను, ఇట్స్ నాట్ ఎ బుక్, ఇట్స్ ఎ బాక్స్. ఈ బైబిల్ అనేది ఇట్స్ నాట్ ఎ బుక్, ఇట్స్ ఎ బాక్స్. ఎ బాక్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదాల పెట్టె. ప్రతి పేజీలో దేవుడు నీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. బైబిల్లో 4,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. There are more than 4,000 promises in the Bible. ఇదే బైబిల్లో 8,000కు పైగా ఆశీర్వాదాలు ఉన్నాయి.
8,000, more than 8,000 blessings. ఇప్పుడు 4,000 వాగ్దానాలు, 8,000 ఆశీర్వాదాలు, మొత్తం 12,000 ఉంది. పేజీలో there will be a promise and there will be a blessing. If you open the box, you will receive a promise. If you open the box, you will receive a blessing. ఎప్పుడు ఇది మూసిపెట్టావనుకో, నో ప్రామిస్, నో బ్లెస్సింగ్. నువ్వు బైబిల్ ఎప్పుడు మూసిపెట్టే ఉన్నావంటే నీకు ఆశీర్వాదం లేదు, వాగ్దానం లేదు. ఓపెన్ ఎవ్రీడే, ఓపెన్ యువర్ బైబిల్ ఎవ్రీడే. అయ్యో మాకు చదువు రాదండి అన్నాను. చదువు రాకపోయినా బైబిల్ తెరువు రోజు. ఓపెన్ ద బైబిల్. అత్తర్ సీసా ఉంది చూసారా, అత్తర్ సీసా మూత పెట్టున్నావంటే వాసన బయటకు రాదు. అది మూత తీసావంటే వాసన వస్తూ ఉంటుంది. దాని వాసన ఇల్లంతా నిండిపోతుంది. మూత పెట్టుంటే వాసన రాదు. ఈ బైబిల్లో దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన వాగ్దానములు, ఆశీర్వాదములు నీ సొంతం కావాలి అంటే ఇది తెరవాలి. ఓపెన్ యువర్ బైబిల్ ఎవ్రీ డే and carry your Bible every day wherever you go. ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ నీతో ఉంచుకో. ప్రతిరోజు ఈ బైబిల్ తెరు. ఓపెన్ యువర్ బైబిల్. మూసి ఉంచకండి. ఏ రోజైతే నీ బైబిల్ నువ్వు తెరచి ఉంచవో, నీ బైబిల్ ఏ రోజైతే తెరవో, ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజుకు నీకు ఆశీర్వాదం లేదు, వాగ్దానం లేదు. ఇలాగా 365 రోజులు ఎన్ని రోజులు నువ్వు బైబిల్ తెరవకుండా ఉంటావో అన్ని రోజులు అన్ని ఆశీర్వాదాలు, అన్ని వాగ్దానాలు మిస్ అయిపోయినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదము ఎంత విలువైనది అనే విషయాన్ని. ఒక్క ఆశీర్వాదం ఎంత విలువైందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతా ఒక కాంటాలో పెట్టి దేవుని యొక్క ఒక్క ఆశీర్వాదాన్ని ఒక కాంటాలో పెడితే సరిపోదు. వన్ బ్లెస్సింగ్ ఈక్వల్ మోర్ దాన్, ఇట్ ఈస్ ఈక్వల్ దాన్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నిటికంటే ఇదే గొప్పది. వన్ బ్లెస్సింగ్. ఇప్పుడు దేవుడు నీకు ఒక్క ఆశీర్వాదం ఇస్తే అది అంత విలువైనటువంటిది అని దాని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుల మీదకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాల్లో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన రాజ్యం. దేవుని రాజ్యం నీ కొరకు సిద్ధపరిచాడు. ఇట్స్ ఏ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఆ గొప్ప బ్లెస్సింగ్ కొరకు ఆశపడతలేదు. ఈ లోకంలో ఐశ్వర్యం అనేటువంటి ఆశీర్వాదాల కొరకు ఆశపడుతున్నారు. ఈ లోకంలో కలిమి సంపద, ఈ లోకంలో బలగము, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రార్థన చేస్తున్నారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తలేదు. యేసు క్రీస్తులో ఆయనను నమ్మినటువంటి బిడ్డలకు, నీతిమంతులకు వారి తల మీదకు వచ్చేటువంటి ఆశీర్వాదాల్లో అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం దేవుని రాజ్యం.